వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. నమస్కారం. ఈ రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతోంది. ప్రతి సంవత్సరం లాగానే మనం కార్తీక పురాణం చెప్పుకుంటాం. అయితే ఈ కార్తీకం గురించి ఏం చెప్తారంటే కార్తీక సమో మాసః అంటారు. కార్తీకానికి సమానమైన మాసమే లేదట. ఎందుకు లేదంటే గ్రీష్మంలోను ఉండే వేడి కానీ, వర్ష ఋతువులో నీరు, బురదకి సంబంధించిన రెసిడ్యూస్ చీదర కానీ ఈ కాలంలో ఉండదు. శరత్కాలం అవటం వల్ల ఆహ్లాదభరితంగా ఉంటుంది. అయితే ఈ ఆహ్లాదభరిత వాతావరణంలో మనం కొన్ని పండగలు చేసుకుంటూ ఉంటాం. ఏది ఇప్పుడు మొన్నటి దాకా మనం 9 రోజుల దసరా పండగ చేసుకున్నాం కదా. అయితే ఇప్పుడు ప్రతి పండగ ఓ పండగ ఓ రోజు, ఓ పండగ 2 రోజులు, ఓ పండగ 5 రోజులు, 9 రోజులు చేసుకునేవి ఉంటే నెలంతా పండగ చేసుకునేదే ఈ కార్తీక మాసం. ప్రతిరోజు ఏదో ఒక నియమము, ఏదో ఒక నిష్ఠ, ఒక పూజ ప్రత్యేకంగా చేయవలసిందే. కార్తీకంలో చేసే స్నానం కానీ, పురాణ శ్రవణం కానీ, కార్తీకంలో చేసే ఉపవాసాలు కానీ, దానం కానీ ఏదైనా సరే ఒక్కరోజు చేసినా కూడా నెల రోజులు చేసిన ఫలితం లభిస్తుంది. నెల మానేసి ఓ రోజే చేస్తే వస్తుందని కాచుమి, నెలంతా చేయదలుచుకుని చెయ్యలేని వాళ్ళు మాసారి చేసినా కూడా ఫలితం లభిస్తుందని చెప్తారు. ప్రతిరోజు ఉదయం కార్తీక పురాణంలో కలుసుకుందాం. అయితే ఈ పురాణం ఎలా చెప్పారు, ఎక్కడ చెప్పబడిందో చూద్దాం. ఈ నెల రోజుల విస్తృత పర్వదినం కార్తీక మాసంలో మనకి ఎన్ని నియమాలు కనపడతాయి కదా. ఇందులో పితృదేవతారాధన, దీపారాధన, దీపదానం, ఉపవాసం, పురాణ పఠనం, పురాణ శ్రవణం, నదీ స్నానం, సాలగ్రామ పూజ, తులసి పూజ, తులసి వివాహము, నాగపూజ, వనభోజనము, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. శివకేశవులిద్దరికీ ఇది అత్యంత ఇష్టమైన మాసం. కార్తీక మాసంలో శివాలయాలు గొప్పగా వెలిగిపోతూ ఉంటాయి. అయితే విష్ణువాలయాలు దామోదరుడి పూజతోటి వెలిగిపోతాయి. శివాలయాల్లో కూడా దామోదర పూజ గురించే చెప్పబడుతుంది. ఎట్లా క్లియర్గా ఖచ్చితంగా చెప్తారు. కార్తీక దామోదర ప్రీత్యర్థం ఈ రోజున మనం రుద్రాభిషేకం చేస్తున్నాము అని. దామోదరుడుగా ఆరాధింపబడే విష్ణు పూజ చేసినా, శివ పూజ చేసుకున్నా కూడా ఈ నెలంతా విస్తృతమైన పూజా విధానం వల్ల విపరీతమైన ఫలితాలు లభిస్తాయి. ముందు ప్రశాంతంగా ఉంటాం. సరే, పురాణంలోకి వెళ్దాం. ఈ కార్తీకం ఎప్పుడు మొదలైంది, మనకి క్యాలెండర్ చూద్దాం ఒకసారి. మంగళవారం నవంబరు 14వ తారీఖున శుద్ధ పాడ్యమి. ఆ రోజు నుంచి కార్తీక మాసం మొదలైంది. ఈ రోజుని బలిపాడ్యమిగా చెప్తారు. ఈ రోజున స్నానం చేసి శివాలయాన్ని కానీ విష్ణువాలయాన్ని కానీ వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని కార్తీక వ్రత సంకల్పాన్ని నివేదించి విజయాన్ని అభ్యర్థించాలంటే, అయ్యా మేము ఈ నెల రోజులు చేయాలనుకుంటున్నాం, మమ్మల్ని సరిగ్గా చేసే అవకాశం మాకు ప్రసాదించమని భగవంతుని వేడుకోవాలి. సాయంకాలం దీపారాధన చేసుకుని దేవాలయాల్లో ఉండేటువంటి ఆకాశ దీపాన్ని దర్శిస్తే మంచిది. బంగారము, నెయ్యి దానం చేస్తే మంచిదటండి. అవకాశం ఉన్న వాళ్ళు చేయొచ్చు. ప్రతిరోజు ఏం చేయాలి అనేది ఒక 2 వాక్యాలలో ఈ పుస్తకంలో ఉంది. మనకి కార్తీక పురాణంలో చెప్పబడుతుంది. పురాణం ప్రకారం చెప్పుకుందాం. అయితే ఇక్కడ మొదలవుతోంది చూడండి. మొదటి అధ్యాయం ఏం చెప్తున్నారు. మహాజ్ఞాన సంపన్నులు, తపోనిష్ఠులైన ఋషులకు, మునులకు నిలయము, పుణ్యప్రదమైన నైమిషారణ్యము. భారతదేశం నందున్న ఈ నైమిషారణ్యము రకరకాలైన పళ్ళు, కాయలు, పువ్వులతో నిండి ఉన్న వృక్షాలు, చెట్లు, లతలతోటి అలరారుతూ ఉంటుంది. ఈ అరణ్యంలో నివసించే చిలకలు, గోరువంకలు, చక్రవాకాలు, హంసలు, మయూరాలు వాటి విన్యాసాలతో మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. దానికి తోడు సహజ వైరం కలిగిన పశుపక్ష్యాది మృగాలు కూడా తమ సహజ వైరాన్ని వదిలిపెట్టి పరస్పరం స్నేహాదరాలతో కలిసిమెలిసి తిరుగాడుతూ ఉంటాయి. అవడానికి నైమిషారణ్యమని అరణ్యం పేరున్నప్పటికీ యజ్ఞయాగాది క్రతువులతోటి, పురాణ ఇతిహాస ప్రవచనాలతోనూ, వేదాంగాది చర్చలతోనూ నిండి పరమ పవిత్రమై భూలోకంలోనే స్వర్గముందేమోనని అనిపిస్తుంది. ఇప్పుడు కూడా మనం నైమిషారణ్య దర్శనం చేసుకుంటే మన మనసు ఆ రకమైన ప్రభావానికి లోనవుతుందని చెప్తారు. అంతటి మహోన్నతమైన ఋషివాటికలో సుప్రసిద్ధుడైన వాడు సూత మహాముని. సూత మహర్షి వేదాంగ విజ్ఞాన ఘనుడు, పురాణేతిహాస ప్రవచనకర్త, భూత భవిష్యద్వర్తమానాల్ని తెలిసిన మహాజ్ఞాని. తనకు కలిగిన మంజుల మధుర వచో సామర్థ్యంతో వేద ధర్మాలని, వేద విజ్ఞానాన్ని సవిస్తరంగా వివరించి చెప్పగలిగినటువంటి మహాజ్ఞాని. సాక్షాత్తు భగవత్స్వరూపుడైన ఈ మహనీయుని వల్ల నైమిషారణ్యం పరమ పవిత్రమై, సకల విజ్ఞాన కేంద్రమై, మానవ ధర్మ ప్రబోధకంగా ప్రకాశిస్తోంది. ఒకానొక నాడు నైమిషారణ్యంలోని ఋషులంతా సూత మహర్షి దగ్గరికి వచ్చారు. తన వద్దకు వచ్చిన ఋషులందరినీ గౌరవించి సూత మహర్షి ఆసీనులను చేసి, ఇంతమంది కలిసి వచ్చారు, ఏమిటి నాయన సంగతి అని కనుక్కుంటే, వాళ్ళల్లో ఒకరైనటువంటి
ఋషులందరికీ నాయకుడైనటువంటి శౌనకుడు సూతమహామునికి నమస్కరించి, మీ కారణంగానే మేమంతా సమస్త వేద విజ్ఞాన సంపన్నులమై ధర్మ కర్మాచరణ ప్రవర్తకులమై యజ్ఞయాగాది జపతపోనిష్ఠులమై వృద్ధి పొందుతున్నాము. మీ చేత కార్తీక మాస మహత్యాన్ని చెప్పించుకుని వినాలని వచ్చాము. కార్తీక మాసము హరిహరులిద్దరికీ ప్రీతిపాత్రమైనది. ఈ మాసంలోని 30 రోజులు పవిత్ర పర్వమైన దినాలే, అంటే పవిత్రమైన పర్వదినాలు. ఈ మాసంలో చేసిన జప స్నాన తప దానాదులకు అపారమైన ఫలసిద్ధి లభిస్తుందని విన్నాం. అంతటి విశిష్టమైన కార్తీక మాస వైభవాన్నంతటినీ సమస్త విశేషాలతోటి సవివరంగా వినిపించి మమ్మల్ని కృతార్థుల్ని చేయవలసిందని సవినయంగా ప్రార్థించారు. ఈ మనకి నైమిషారణ్యపు గాథలన్నీ కూడా ఇలాగే కనపడతాయండి. ఋషులు మహర్షులు, ఆ ప్రాంతానికి కొత్తగా వచ్చిన వాళ్ళు, అంతకుముందు అక్కడే ఆశ్రమాలు నిర్మించుకుని ఉండి యజ్ఞయాగాదుల తపోనిష్టాది కర్మల్లో ఉండేవాళ్ళు కూడా సూతమునిని అడగడము ప్రతిసారి ఏదైనా ఈ ఫలానా విషయం చెప్పండి అంటే, మీరు వీళ్ళే స్వయంగా ఋషులు మునులు అయ్యుండి కూడా తమలో ఒక ఘనుణ్ణి ఎన్నుకొని ఆయన దగ్గర నుంచి కొన్ని మంచి విషయాలు వినాలనుకుంటున్నారంటే సామాన్య మానవులమైన మనం ఎంతండి? వినడానికి వినయం కావాలి. ఈ మహర్షులే వినయాన్ని అవలంబించి ఒక పెద్ద మనిషి ద్వారా ఈ కథలన్నీ చెప్పించుకుంటారు. మన పురాణ గాథలన్నీ కూడా ఎక్కువగా ఎవరో ఒకళ్ళు ఇంకొకళ్ళకి చెప్పినట్టు కాకుండా ఒకరు అడిగితే ఇంకొకరు చెప్పినట్టుగా కనపడతాయి. ఇంచుమించు పురాణ గాథలు అన్నిట్లలో కూడా ఎవరో ఎవరికో చెప్పినట్టుగా, ఆ ఎవరో ఎవరికో చెప్పారనే విషయం ఇంకోరికి చెప్పే వ్యవహారం కూడా కనిపిస్తుంది. మనకి తెలిసిన విషయాన్ని ఒకరికి చెప్పటమే కాదు, తెలియని విషయాన్ని ఇంకొకరిని అడిగి తెలుసుకోవాలనే విషయం మనకి స్పష్టంగా పురాణాల్లో తెలుస్తుంది. పురాణాన్ని నుంచి మనం కథ వినటమే కాదండి, అడిగి తెలుసుకోవాలి, అడిగిన వాడికి తెలియజేయాలి. ఈ 2 పాఠాలు తప్పకుండా నేర్చుకోవాలి. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారో చూద్దాం. సూత మహాముని చెప్తారు, మునిజన శ్రేష్ఠులారా, మీ కోరిక పరమ ఆమోదకరము. మీరన్నట్లుగానే కార్తీక మాసము అత్యంత పుణ్యప్రదమైనది. ఈ మాసం కేవలం హరిహరులకు మాత్రమే కాదు, సమస్త దేవీ దేవతలకు ప్రీతిపాత్రమైంది. ప్రతి మాసంలో ఏదో ఒక పర్వదినం ఉంటుంది, కానీ ఈ కార్తీక మాసంలో 4 రోజులు పర్వదినాలే. ఈ మాసం ధర్మ కార్యాచరణలకు నియమ నిష్టలకు నిలయము. కార్తీక మాస మహత్యం విన్నవారికి పుణ్యగతులు లభిస్తాయి. ఈ మాసంలో కర్మసాక్షి అయిన సూర్యభగవానుడు తులారాశిలో సంచరిస్తాడు. కనుకనే ఈ మాసంలో చేసిన పూజలు, వ్రతాలు, దాన ధర్మాలు, దీపారాధనలు, నక్తములు, ఉపవాసములు, పురాణ శ్రవణములు అనేక జన్మల్లో చేసిన పాపాలను పరిహరింపజేసి పుణ్యగతులను ప్రసాదిస్తాయి. అభీష్ట సిద్ధి లభించి జీవితం సుఖప్రాయంగా సాగిపోతుంది. ఇహపరాలలో ఉత్తములై వర్ధిల్లుతారు. మానవ శ్రేయోభిలాషులై తరించే మీకు ఈ పురాణాన్ని వినిపించడం వల్ల నేను కూడా ఉత్తమ గతిని పొందుతానని చెప్పాడు. తర్వాత చెప్తున్నారు, మహామునులారా, ఈ కార్తీక పురాణాన్ని గూర్చి స్కాంద పురాణంలో చెప్పబడింది. దీన్ని మొట్టమొదట పరమేశ్వరుడు పార్వతీదేవికి, శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మికి, చతుర్ముఖ బ్రహ్మగారు నారద మహర్షికి, నారదుడు వశిష్ఠ మహర్షికి, వశిష్ఠుడు జనక మహారాజుకి వివరంగా చెప్పారు. ఎన్ని చోట్లకు వెళ్ళిందో చూడండి. అక్కడి నుంచి మనం వింటున్నాం. వశిష్ఠుని దయ వలన ఈ కార్తీక మహాత్మ్యాన్ని వినే అదృష్టం నాకు కలిగింది. నేను విన్న ఆ విశిష్టమైన పురాణాన్ని మీకు వినిపిస్తాను. సావధాన మనస్కులై విని తరించండి. ఒకనాటి పవిత్ర దినాన వశిష్ఠ మహర్షి మిథిలా నగరానికి వచ్చి జనక మహారాజు దగ్గరికి వెళ్ళాడు. రాజర్షి అయిన జనకుడు వశిష్ఠ మహర్షికి సగౌరవంగా సముచిత మర్యాదలు చేసి మీ రాకకు కారణం ఏమిటని కనుక్కున్నాడు. అందుకు వశిష్ఠుడు ఏం చెప్పారంటే, జనక మహారాజా, నేను సిద్ధాశ్రమంలో యాగం చేయాలని సంకల్పించాను. ఆ యాగానికి ధన సహాయం కావాలి, అది నీ వద్ద అడుగుదామని వచ్చానని చెప్పాడు. దానికి జనక రాజర్షి, మహర్షి, మీ యాగానికి కావలసిన ధనాన్ని, అనేక విధాలైన సంభారాలను అన్నిటినీ మీ కోరికను అనుసరించి మీకు సమర్పిస్తాను. నాకు నా సంపదలకు ఇంతకంటే గొప్ప ప్రయోజనం ఏముంటుంది అంటూ వినయంగా అంగీకరించాడు. మునిజన శ్రేష్ఠుడవైన ఓ వశిష్ఠ మహర్షి, నాకు చాలా కాలం నుండి ధర్మార్థ కామమోక్షప్రదమైన సర్వపాపహరమైన కార్తీక మాస మహాత్మ్యాన్ని వినాలని కోరిక. కనుక నా యందు అనుగ్రహించి కార్తీక పురాణాన్ని వినిపించి నన్ను కృతార్థుని చేయమని ప్రార్థించాడు. విశ్వశ్రేయస్సుని కోరుకునే వాళ్ళకి, భక్తి కలవారికి ఈ విధమైన కోరికలు కలుగుతూ ఉండటం చాలా సహజం. కార్తీక మాసం 30 రోజులు పుణ్యప్రదాలైనవే. ఈ మాసంలో చేసే జపతపాలకి, స్నాన దానాలకి, వ్రతాలకి అనంతమైన ఫలితం కలుగుతుంది అని ఈ మాసంలో ఆచరించవలసిన విధి విధానాలను గురించి, ఈ మాస మాహాత్మ్యాన్ని గురించి స్కాంద పద్మ పురాణాలు 2 వివరంగా చెప్పాయి.
ఈ కార్తీక మాసంలో సూర్యోదయ కాలానికి ముందు చేసే స్నానము పరమ పుణ్యప్రదం. ఈ మాసంలో గంగాది సమస్త నదీ జలాల్లోనూ, కాలువలు, చెరువులు మొదలైనటువంటి జలాశయాల్లోనూ అన్నిట్లలోనూ అంతర్లీనంగా గంగానది ప్రవహిస్తూ ఉంటుంది. స్నానంతో పవిత్రులైన పుణ్యప్రదమైన శరీరంతో చేసే దాన ధర్మాలు అనంతమైన ఫలితాన్ని ఇస్తాయి. ఈ మాసంలో చేసే పుణ్యకార్యాలు, పితృకర్మలు 7 తరాల వరకు పుణ్యగతులను పితృదేవతలకి కలిగిస్తాయి. ఈ కార్తీక స్నాన వ్రతాదులు ఆచరించడానికి స్త్రీలు, పురుషులు, బాలురు, యువకులు వార్ధక్యములతో తేడాలేవీ లేవు. ఏ వయసు వారైనా, ఏ జాతి వారైనా స్నాన దాన జప తపాదుల్ని చేసి తరించే ప్రయత్నం చేయవచ్చు, తమ తమ అవకాశాలని బట్టి. అది జనక మహారాజా, ఈ కార్తీక మాసానికి అధిపతి దామోదరుడు కనుక దామోదరుని పూజ, కేదారేశ్వర వ్రతములను ఈ కార్తీక మాసంలో ఆచరించడం వల్ల శివకేశవులు ఇద్దరి అనుగ్రహము అపారంగా లభిస్తుంది. జలరాశులు అన్నిట్లలోనూ అంతర్లీనంగా ఉన్న గంగాదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. సూర్యోదయానికి పూర్వమే చేసే స్నానము ముక్తిప్రదమైనది. మనం కార్తీకంలో చేయవలసినటువంటి దాన ధర్మాలు, సంధ్యావందనాది నిత్యకర్మలు, తర్పణాలు, దీపారాధనలు, దీపదానాదులు, వనభోజనాలు, సమారాధనలు, సోమవార వ్రతాలు, కార్తీక పౌర్ణమి నోము ఇవన్నీ కేవలము పుణ్యాన్ని ప్రసాదించడమే కాకుండా శరీరానికి తేజస్సును, శక్తిని, మేధస్సును, మనసుకు శాంతిని, స్థిరత్వాన్ని, స్థిమితాన్ని, సంపదలను కూడా కలిగిస్తాయి. భుక్తిముక్తుల్ని ప్రసాదించే ఏకైక మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ఏకభుక్తం అంటే ఒక పూట ఉదయం మాత్రమే భోజనం చేసి ఉండటం, ఒక పూట అంటే పగలు భోజనం చేసి రాత్రి కూడా ఉపవాసం ఉండొచ్చు అన్న ఒక అవకాశాన్ని ఈ పురాణంలో చెప్తున్నారండి. నక్తం ఉదయం అంతా ఉపవాసం అంటే సాయంత్రం నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేయటం. సాధారణంగా అందరం ఎట్లా చేస్తాం, మనము పగలు ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేసే విధానం పెట్టుకుంటాం. సోమవారాలు, పౌర్ణమిలో కూడా మనం అదే విధానం చేస్తాం కదా. ఒకవేళ పగలు భోజనం చేసి ఏదైనా మాత్రలు వేసుకోవాల్సిన వాళ్ళు రాత్రి ఉపవసించినా కూడా పనికొస్తుంది, ఒక అవకాశం ఉంది, ప్రయత్నం చేసి చూడొచ్చు. తర్వాత పూర్ణిమ, ఏకాదశులు, సోమవారాలు మొదలైన రోజుల్లో చేసేటువంటి ఉపవాసాలు మోక్షప్రదాలు. పూర్తిగా ఉపవాసం చేస్తూ సంధ్యా సమయంలో తీర్థప్రసాదాలను స్వీకరించటము అనేది ముక్తిప్రదంగా ఉంది. అంటే ఇక అసలు నెలంతా ఆహార స్వీకారం లేకుండా, అన్నం లేదు నెలంతా, మామూలు ఏదైనా ఫలహారం లాంటివి చేయొచ్చట. అలాంటి అవకాశం కూడా ఉంది. వారంతట వారుగా ఇతరులు కాకుండా అంటే తమంతట తమ వంట చేసుకోకుండా ఇతరులు పెట్టిన దాన్నే భుజిస్తూ నిత్యము జపము, తపము, పురాణ పఠనము, దీపారాధన చేయటము, క్షేత్ర సందర్శనము మొదలైన వాటన్నిటినీ భక్తి శ్రద్ధలతో చేయటం కూడా ఆయురారోగ్యదాయకమే కాక మోక్షకారకం కూడా. ఈ దీక్షతో సోమవార వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది. అంటే సోమవారం నాడు ఉపవసించి మనమే వంట చేసుకుని తినకుండా ఎవరైనా పిలిచి భోజనం పెడితే ఆ భోజనం చేసిన వాళ్ళకి కూడా చాలా అత్యద్భుతమైన ఫలితం లభిస్తుందండి. అవకాశాన్ని బట్టి మనం ఏది చేయగలమో, ఏదైనా ఒకటైనా చేయాలన్నమాట, ఏది చేయగలమో చూసుకోవటం, ఆ వ్యవహారంగా ఆ ప్రకారంగా చేయటం. అయితే ఇందులో మనకి ప్రత్యేకంగా ఏం చెప్పారంటే, ఉపవాసం చేయగలిగిన వాళ్ళు చేస్తారు, స్నానం చేయగలిగిన వాళ్ళు చేస్తారు. స్నానము, ఉపవాసము రెండూ చేయగలిగితే మహత్తరంగా ఉంటుంది. దీంతో పాటుగా పురాణ పఠనము, పురాణ శ్రవణము, మిగిలిన వాటికి అవకాశం లేని గర్భవతులు కానీ, స్త్రీలు, గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, అనారోగ్యవంతులు, వృద్ధులు కనీసం పురాణ పఠన శ్రవణాదులు చేసినా కూడా కార్తీక మాస వ్రత మహాత్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం. కార్తీక మాసం యొక్క ఫలితం ఎంతో కొంత లభిస్తుందట. దీంతో మొదటి రోజు పారాయణ సమాప్తం అండి. రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం.